హాయ్ ఎవరివన్. సైనిక్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ 1 రిజల్ట్ చెక్ చేసుకున్న వెబ్సైట్ మనకు మార్నింగ్ నుండి కూడా వర్క్ అవ్వట్లేదు. సో ఈ విషయం మీలో చాలా మందికి కూడా తెలుసు. అయితే ఈ వెబ్సైట్ ఇప్పుడైతే మాత్రం పనిచేస్తుంది. సో మనం ఏం చేద్దామంటే వెబ్సైట్ అయితే పనిచేస్తుంది. అయితే రౌండ్ 1 సంబంధించిన రిజల్ట్ అనేది వచ్చిందా రాలేదని చెప్పి ఈ వీడియోలో చెక్ చేద్దాము. సో దీనికోసం ముందుగా నేను ఏం చేస్తానంటే రౌండ్ 1 రిజల్ట్ చెక్ చేసుకున్న వెబ్సైట్ అయితే మాత్రం ఓపెన్ చేస్తాను. సో దానికోసం ముందుగా నేను ఇదిగోండి గూగుల్ ఓపెన్ చేశాను. సో రిజల్ట్ మీరు చెక్ చేయాలంటే మీరు ఈ రకంగా టైప్ చేయాలి AISSAC. తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి వస్తుంది నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అని కనబడుతుంది కదా. సో ఈ నేమ్ మీద మీకు ఏ లింక్ కనబడి మీరు క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత హోమ్ ట్యాబ్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి. సో నాకు ఇక్కడ నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ మీద ఇది ఒక లింక్ కనబడుతుంది. ఇంకెక్కడ లింక్ ఉందా చూడండి. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది చూసారా, నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్. ఇంకెక్కడైనా ఉందా? సో ఈ రకంగా మీరు ఏం చేయాలంటే ఈ నేమ్ తో ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది. సో ఈ నేమ్ తో కనబడుతుంది ఏ లింక్ మీద మీరు క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలని చెప్తున్నాను, హోమ్ మీద మీరు క్లిక్ చేయాలి. ఇది ఇక్కడ హోమ్ అని కనబడుతుంది కదా, ఇది క్లిక్ చేయండి. సో చాలా మంది పేరెంట్స్ ఏంటంటే దీని మీద క్లిక్ చేయకుండా ఇక్కడ యూజర్ నేమ్ మీద పాస్వర్డ్ మీద క్యాప్చా ఎంటర్ చేసేసి సైన్ ఇన్ కొట్టి రిజల్ట్ చెక్ చేస్తున్నారు. అలా చేయొద్దండి. సో ముందుగా మీరు ఏం చేయాలి, హోమ్ మీద క్లిక్ చేయండి. సో నేనైతే క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే కనబడుతుంది చూడండి. సరే పైన బ్లూ కలర్ లో ఒక లైన్ అయితే స్క్రోల్ అవుతుంది కదా చూడండి. చదువుదాం సరే. ఓకే, రిజల్ట్ ఫర్ రౌండ్ 1 వుడ్ బి అవైలబుల్ షార్ట్లీ అంటే ఏమని చెప్తున్నారు, రౌండ్ 1 కి సంబంధించిన రిజల్ట్ అయితే ఇంకా రాలేదు, బట్ కాన్సెప్ట్ లో అయితే రాబోతుందని చెప్తున్నారు. బట్ చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారు అంటే రౌండ్ 1 కి సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చిందని అనుకుంటారు. అంతేకాదు కొంతమంది పేరెంట్స్ అయితే నాకు కాల్ చేసి వాళ్ళ పిల్లలకు సంబంధించిన రిజల్ట్ అయితే నాకు పోస్ట్ చేస్తున్నారు. వాట్సాప్ లో పోస్ట్ చేసి ఏమని చెప్తున్నారంటే, సార్ మా పిల్లలకు సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చేసింది, అంతేకాదు మేము చెక్ చేసుకున్నాము, చెక్ చేసుకుంటే మా పిల్లలకు సీట్ రాలేదని చెప్తున్నారని చెప్పి అంటున్నారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్తాను లేదని, ఇంకా రిజల్ట్ రాలేదంటే లేదని చెప్పి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఏది రిజల్ట్ వచ్చింది అనేది స్క్రీన్ షాట్ తీసి నాకు పెడుతున్నారు. సో వాళ్ళు రిజల్ట్ వచ్చిందని చెప్పి అనుకోవడం కారణం ఏంటంటే చెప్తే చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మెసేజ్ చదవకుండా రిజల్ట్ ఫర్ రౌండ్ 1 వుడ్ బి అవైలబుల్ షార్ట్ ఈ మెసేజ్ చదవకుండా ఇక్కడ సైన్ ఇన్ కనబడుతుంది కదండి. ఎస్, మన పిల్లలకు సంబంధించి రౌండ్ 1 రిజల్ట్ చెక్ చేయాలంటే మన సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఎస్, వాళ్ళు కూడా అలాగే క్లిక్ చేసి ఏం చేస్తున్నారంటే చూడండి ఒకసారి. సో సైట్ అయితే కొంచెం స్లోగా ఉంది, కొంచెం పేషెన్స్ అయితే మనం చూద్దాం. ఇవ్వండి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హడావిలో రిజల్ట్ చెక్ చేసుకున్న ఎక్సైట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నారు, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నారు, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదండి. సో ఇక్కడ చూడండి, నేను కూడా ఒక స్టూడెంట్ అయితే ఎగ్జాంపుల్ తీసుకుని మీకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ క్యాండిడేట్ రిజల్ట్ మేము క్లిక్ చేసిన తర్వాత నాకు ఏమని కనబడుతుంది చూడండి ఒకసారి, అలాట్మెంట్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ చూడండి స్కూల్ అలొకేటెడ్ అని చెప్పి ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారు, స్కూల్ నాట్ అలొకేటెడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి రౌండ్ నెంబర్ లోకి వెళ్తే సీట్ నాట్ అలాటెడ్ ఇన్ దిస్ రౌండ్. అంటే రెండు మెసేజ్ ఏమని చెప్తుందంటే మీ అబ్బాయి ఏ సైన్స్ స్కూల్ కూడా సెలెక్ట్ అవ్వలేదు, అలాగే ఏ సైన్స్ స్కూల్లో కూడా సీట్ రాలని చెప్తున్నారు. సో 100 మంది చెక్ చేసుకున్న 100 మందికి ఇదే మెసేజ్ వస్తుంది. ఎందుకంటే ఇంకా రౌండ్ 1 సంబంధించిన రిజల్ట్ రాలేదు. మరి ఈ మెసేజ్ ఎందుకు వస్తున్నాయి సార్ అంటే ఇవి ఇప్పుడు వస్తున్న మెసేజ్ కాదండి. మీరు ఒకవేళ 3 days బ్యాక్ చెక్ చేసుకున్నా మీకు ఇదే మెసేజ్ కనబడుతుంది. సో రిజల్ట్ ఇంకా రాలేదు కాబట్టి, సో రిజల్ట్ రానందు కారణంగా మీరు ఒకవేళ చెక్ చేసుకున్నా ఇదే మెసేజ్ కనబడుతుంది. సో నన్ను నమ్మండి, రిజల్ట్ అయితే ఇంకా రాలేదు. సో ఇది నేను ఈ ఒక్క స్టూడెంట్ దే కాదండి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఆల్ ఇండియా ర్యాంక్ 10 వచ్చిన ఒక స్టూడెంట్ కూడా ఒక జాగ్రత్త ఉంది. ఆల్ ఇండియా ర్యాంక్ 10 వచ్చిన ఒక స్టూడెంట్ కూడా నేను డీటెయిల్స్ తీసుకుని చెక్ చేసుకుని చూస్తే ఆ అబ్బాయి కూడా ఇక్కడ ఏమైనా కనబడుతుంది, స్కూల్ నాట్ అలొకేటెడ్, సీట్ నాట్ అలర్ట్ అని చెప్పి కనబడుతుంది. సో అంటే ఏంటి, ఇప్పుడు వేరే ర్యాంక్ అయితే సీట్ వచ్చిద్దో రాదో చెప్పలేము, కానీ ఆల్ ఇండియా ర్యాంక్ 10 అంటే కన్ఫర్మ్ వస్తుంది కదండి. సో ఆ స్టూడెంట్ చెక్ చేసిన ఆ అబ్బాయికి కూడా ఏంటి ఏ డీటెయిల్స్ కనబడుతుందంటే ఇంకా రౌండ్ 1 రిజల్ట్ అయితే రాలేదు. సో ఇదంతా కూడా మీరు నమ్మొద్దు. సో రౌండ్ 1 రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీకు నేను ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. సో అప్పటి వరకు మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ చూడండి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ చెక్ చేసుకోండి. ఇలాగా ఒకవేళ ఇక్కడ రౌండ్ 1 రిజల్ట్ లైవ్ అని కనుకోవచ్చండి, ఒకసారి చూద్దాం. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది రిజల్ట్ అయితే ఇంకా రాలేదు. ఇక్కడ మెసేజ్ ఈ రకంగా కాకుండా రౌండ్ 1 రిజల్ట్ లైవ్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు చెక్ చేసుకోండి. ఇప్పుడైతే మాత్రం రిజల్ట్ రాలేదు, మీరేం కంగారు పడద్దని. అండ్ ఇంకొక పాయింట్, సో రౌండ్ 1 లో కట్ ఆఫ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో చేసి మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మీరు కొంచెం మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ రౌండ్ లో సీట్ రావాలని బాధపడద్దు. మినిమం 250 కన్నా ఎక్కువ మార్కులు రావాలి. సో మీరేం వరీ అవ్వద్దు. సో మీరు తక్కువ మార్కులు వచ్చి రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో వన్స్ రౌండ్ 2 స్టార్ట్ అయ్యి కూడా మీకు ఏ విధంగా చేయాలని చెప్తాను. సో ఈ విషయం అయితే అందరికీ అర్థం చెప్పుకుంటున్నాను. సో వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ సో మచ్ అండ్ బై.